ఇంకో 5 నిమిషాలు అంతా ముగిసిపోతుంది అని పిచ్చిగా నవ్వాడు సత్యం. అప్పుడే అతని ఫోన్ మోగింది. అది కిరణ్ నెంబర్. సత్యం కోపంగా కట్ చేశాడు. మళ్లీ కాల్ వచ్చింది. మళ్లీ కట్ చేశాడు. మూడోసారి కూడా కాల్ రావటంతో చావటానికి ముందు చివరిసారి మాట్లాడాలనుందేమో అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. కాని అవతల మాట్లాడుతుంది కిరణ్ కాదు, ఎస్ఐ రాజ్ కుమార్. అది తెలియక సత్యం, ఒరే కిరణ్, నీ దగ్గర ఎన్ని ఆధారాలున్నా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పాడు. మిస్టర్ సత్యం, నేను కిరణ్ని కాదు, ఎస్ఐ రాజ్ కుమార్ని. ఆ మాట విన్న సత్యం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కిరణ్ స్పృహలోకొచ్చాడు. నీ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్ను అరెస్ట్ చేయటానికి వస్తున్నా. ఆ మాటలు వినగానే సత్యానికి మరింత కోపమొచ్చింది. ఎవ్వరూ నన్ను ఆపలేరు అని ఫోన్ బయటకు విసిరేశాడు. అదే సమయంలో కంప్యూటర్ సెంటర్లో ఉన్న రమేష్ బయట చూశాడు. నల్లని కారు వేగంగా తన వైపు వస్తుంది. రమేష్ కళ్ళు పెద్దవయ్యాయి. అనామిక, అందరూ బయటకు పరిగెత్తండి అని గట్టిగా అరిచాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్వాతి, అనామిక బయటకు చూశారు. నల్లని కారు వేగంగా వస్తుంది. ఆ కారులో సత్యం కనిపించాడు. ఇప్పుడెలా రమేష్ గారు? ముందుగా మనం ప్రాణాలతో బయటపడాలి, ముందు పరిగెత్తండి. రమేష్ అనామికాని తీసుకుని ఆ సెంటర్ నుంచి పరుగు పెట్టాడు. స్వాతి మాత్రం కంప్యూటర్ దగ్గరే నిలబడి ఉంది. సత్యం మీద ఉన్న అన్ని ఆధారాలు ఆ కంప్యూటర్లోనే ఉన్నాయి. స్వాతి, బయటకురా! రమేష్ గట్టిగా అరిచాడు. ఈ డేటా పోతే మళ్ళీ దొరకదు అంటూ హార్డ్ డిస్క్ తీసే ప్రయత్నం చేస్తుంది. సత్యం కారు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. రమేష్, అనామిక గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. బయటకొచ్చే స్వాతి అని గట్టిగా అరిచింది. ఇంకో 2 సెకండ్లంతే, వచ్చేస్తున్నా అంటూ కంప్యూటర్ నుంచి హార్డ్ డిస్క్ బయటకు తీసింది. అదే సమయంలో సత్యం కారు షాప్ వైపే దూసుకొస్తుంది. సరిగ్గా అప్పుడే పోలీస్ జీప్ వచ్చి షాప్ ముందాగింది. సత్యం ఆ జీప్ని చూసి సడన్ గా బ్రేకులు వేశాడు. ఎస్ఐ రాజ్ కుమార్ జీప్ దిగాడు. సత్యము కారు దిగాడు. స్వాతి సురక్షితంగా ఉండటంతో రమేష్, అనామిక ఊపిరి పీల్చుకున్నారు. సత్యం, అనామికపై తప్పుడు ప్రచారం చేయటం, నకిలీ వీడియోలు తయారు చేయటం, హత్యాయత్నం చేయటం కేసుల్లో నిన్ను అరెస్ట్ చేస్తున్నా. పోలీసులు సంఖ్యలు వేయబోతూ ఉండగా సత్యం ఒక్కసారిగా అనామిక వైపు చూశాడు. అనామిక అయిష్టంగా ముఖం పెట్టింది. అనామిక, నన్ను క్షమించు. క్షమాపణలు అడిగితే చేసిన తప్పులు పోవు సత్యం. నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నీది ప్రేమ కాదు సత్యం, స్వార్థం. ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, వాళ్ళని నాశనం చేయడం కాదు. ఆ ప్రశ్నకి సత్యం దగ్గర సమాధానం లేదు. అప్పుడే వాళ్ళ దగ్గరికి గోపయ్య వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల్ని చూసి ఆగిపోయాడు. సత్యం, ఏం జరుగుతుందిరా ఇక్కడ? సత్యం తలదించుకున్నాడు. నువ్వేనా గోపయ్య? అవును సార్. అయితే నువ్వు కూడా స్టేషన్కి రావాలి. గోపయ్య ఒక్కసారిగా వణికిపోయాడు. నేనేం చేశాను సారు? మీరేం చేశారో ఈ వీడియోలో ఉంది అంటూ సెల్ ఫోన్ చూపించింది. గోపయ్య ముఖం పాలిపోయింది. ఈ కుట్ర కేసులో నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం. మా దగ్గర చాలా ఆధారాలున్నాయి. పోలీసులు గోపయ్యకి కూడా సంఖ్యలు వేశారు. సత్యం, ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల కాదు నాన్న. ఈ ప్లాన్ మొదట చెప్పింది నువ్వే కదా. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం మొదలుపెట్టారు. అది చూసిన అనామిక గట్టిగా, చాలింకా. అందరూ ఆమె వైపే చూశారు. స్వార్థం, ఆశ, అబద్ధాలు చివరికి మీ ఇద్దరిని ఈ స్థితికి తీసుకొచ్చాయి. గోపయ్య, సత్యం మౌనంగా నిలబడ్డారు. అప్పుడే కిరణ్ని తీసుకుని ఒక అంబులెన్స్ అక్కడికొచ్చింది. అనామిక ఆశ్చర్యంగా చూసింది. కిరణ్ గారు? కిరణ్ నెమ్మదిగా అంబులెన్స్ నుంచి దిగాడు. సమయానికి వచ్చాననుకుంటా. మీ వల్లే నిజం బయటపడింది కిరణ్. నిజం ఎప్పటికైనా బయటకొస్తుంది రమేష్ గారు. అనామిక కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. మీరు లేకపోతే నా జీవితం నాశనమైపోయేది. రమేష్ గారు నన్ను కలవటానికి వచ్చారు. సత్యం గురించి నాకు తెలిసిన నిజాల్ని చెప్పేశాను. అప్పుడు నీ జీవితాన్ని కాపాడడానికి సహాయం చేయమని రమేషే నన్ను అడిగారు. నేను కాదనలేకపోయాను. ఇక రంగంలోకి దిగాను. సత్యాన్ని పట్టించాను. ఎస్ఐ రాజ్ కుమార్ ముందుకొచ్చాడు. అనామిక, నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధం అని నిరూపితమైంది. ఇక ఎవరూ నిన్ను ప్రశ్నించలేరు. ఇక నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదని కోరుకుంటున్నాను. ఆ మాట విన్న వెంటనే అనామిక కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. పోలీసులు సత్యం, గోపయ్యలను జీప్లో ఎక్కించారు. సత్యం ఒక్కసారి వెనక్కి తిరిగి అనామిక వైపు చూశాడు.
కానీ అనామిక మాత్రం అతని వైపు చూడలేదు. ఎందుకంటే ఆమె జీవితంలో సత్యం అనే అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోయింది. అనామిక నిర్దోషి అని అందరికీ తెలిసిపోయింది. రాజయ్య, సుజాత ఆనందంగా ఉన్నారు. రమేష్ కుటుంబం కూడా ఊపిరి పీల్చుకుంది. ఓ 2 రోజుల తర్వాత రమేష్, ప్రసాద్, శారద రాజయ్య ఇంటికొచ్చారు. అన్నయ్య, జరిగిన దానికి మమ్మల్ని కూడా క్షమించండి. మీరు తప్పు తెలుసుకున్నారు, అదే చాలమ్మా. అనామిక మా ఇంటి కోడలుగా రావాలని మేమిప్పటికీ కోరుకుంటున్నాం. అందరూ అనామిక వైపు చూశారు. అనామిక సిగ్గుపడుతూ తలదించుకుంది. రమేష్ మాత్రం ఆమె సమాధానం కోసం ఎదురుచూశాడు. ఇంక తుది నిర్ణయం మాత్రం అనామికదే. అందరి చూపులు ఇప్పుడు అనామిక మీద పడ్డాయి. అనామిక నెమ్మదిగా రమేష్ వైపు చూసింది. తనను నమ్మటానికి ప్రయత్నించిన వ్యక్తి, తన కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి రమేష్ ఎదురుగా నవ్వుతూ కనిపించాడు అనామికకి. ఒకసారి నేను రమేష్ గారితో పర్సనల్ గా మాట్లాడాలి. అందరూ అదోలా చూశారు. అనామిక ఎందుకలా అడిగిందో రమేష్ అర్థం చేసుకున్నాడు. మాట్లాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇద్దరూ ఇంటి పెరట్లోకి వెళ్లారు. రమేష్ మౌనంగా ఉన్నాడు. రమేష్ గారు, ఇలా చూడనమిక, నీకున్న అనుమానాలు కానీ, సందేహాలు కానీ, ఏమైనా కానీ నా దగ్గర ఎలాంటి మొహాటం లేకుండా అడగొచ్చు. నేనేమీ ఫీల్ అవ్వను. మన పెళ్లి తర్వాత మనకి గొడవ జరిగినప్పుడు అర్థమైంది అనామిక. సత్యం గురించి ఏ విషయాన్ని నేను మాట్లాడను, అంతేనా? ఇంకా ఏమైనా సందేహం ఉందా? రమేష్ అలా అడగగానే అనామిక కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆమె మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఎలా అడగాలో అర్థం కావటం లేదు. ఉంది. అడుగు. ప్రియా ఎవరు? రమేష్ ఒక్కసారిగా లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. నేను అదే అడుగుతావని ముందే అనుకున్నాను అనామిక. ఆమె చెప్పింది నిజమేనా? ఏ విషయం? మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని. లేదనామిక. మరి? ప్రియ నాకు తెలుసు, కానీ ప్రియ చెప్పినట్టు మా మధ్య ప్రేమ లేదు. అనామిక ఆశ్చర్యంగా చూసింది. 3 ఏళ్ల క్రితం మా కంపెనీకి వాళ్ళ నాన్న సురేంద్ర గారు బిజినెస్ పని మీద వచ్చేవారు. అలా నాకు ప్రియ పరిచయం అయింది. తర్వాత? ఏముంది, ఆమె నన్ను ఇష్టపడింది. ఆ విషయం ఒకరోజు నాతో చెప్పింది కూడా. మీరేమన్నారు? నేను సూటిగా వద్దు అని చెప్పాను. అనామిక ఆశ్చర్యపోయింది. ఎందుకు? ప్రేమ అనేది ఒకరి ఇష్టంతో జరగదు కదా అనామిక. నాకు ఆమె మీద అలాంటి భావనే లేదు, అసలు రాలేదు. అందుకే సూటిగానే వద్దని చెప్పాను. అనామిక నిశ్శబ్దంగా వింటుంది. నేను తిరస్కరించిన తర్వాత ఆమె నాతో మాట్లాడడం మానేసింది. ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. ఇద్దరూ అందరి ముందుకి వచ్చారు. స్వాతి, కిరణ్ కూడా అక్కడికి వచ్చారు. నాకు పెళ్లిష్టమే. ఆ మాట విన్న వెంటనే అందరి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. చివరికి హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది అని స్వాతి నవ్వింది. 1 నెల రోజుల తర్వాత అనామిక, రమేష్ల పెళ్లి ఘనంగా జరిగింది. అదే పెళ్లి మండపంలో ఒకప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న అనామిక ఈరోజు ఆనందంగా నవ్వుతుంది. రాజయ్య, సుజాత కళ్ళలో ఆనంద బాష్పాలొచ్చాయి. శారదా, ప్రసాద్ గర్వంగా చూస్తున్నారు. పెళ్లి పూర్తయ్యాక రమేష్ అనామికతో, అనామిక, ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. వస్తాయి. ఏంటి? ఆనందం ఎక్కువైతే కూడా కన్నీళ్ళు వస్తాయి కదా అని అనామిక నవ్వింది. రమేష్ కూడా నవ్వాడు. వారి నవ్వుల మధ్య శారద ఇంట్లో వాళ్ళ కొత్త జీవితం మొదలైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.